తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల ఫైనల్ ఫైట్ మొదలైంది. ఆల్రెడీ సమయం 7:15 కావస్తోంది. తెల్లవారుజామున 7 గంటల నుంచే ఈ పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఇక చివరి దశలో సుమారుగా 3700 పైచిలుకు సర్పంచ్ స్థానాలకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో 3752 సర్పంచ్ స్థానాలకి 28410 వార్డు స్థానాలకి ఈ యొక్క పదవులకి పోటీ జరుగుతోంది. సో మొదట 2 దశల్లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఫేజ్ 1లో కాంగ్రెస్ పార్టీ 2872 స్థానాలు గెలుపొందితే బీఆర్ఎస్ పార్టీ 1160 స్థానాల్లో, బీజేపీ 195 స్థానాల్లో గెలుపొందింది. ఇక ఫేజ్ 2లో కాంగ్రెస్ పార్టీ 2316 స్థానాలు, బీఆర్ఎస్ 1157 స్థానాలు, బీజేపీ 256 స్థానాలు గెలుపొందింది. ఈరోజు ఫేజ్ 2 పోలింగ్ జరుగుతోంది. 3752 స్థానాలకి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఆల్రెడీ పోలింగ్ మొదలైంది. సో 3వ ఫేజ్కి సంబంధించి ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. సో ఆల్రెడీ పోలింగ్ స్టేషన్ల వద్దకి ఓటర్లంతా బారులు తీరారు. పట్టణాల్లో నుంచి పల్లెలకు బయలుదేరారు. ఇక 3వ ఫేజ్లో వివిధ ప్రాంతాల్లో నుంచి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ ఎలక్షన్ ప్రక్రియ ఎలా జరుగుతుంది, ప్రతినిధులు చంద్రశేఖర్ కరీంనగర్ నుంచి అండ్ మెదక్ నుంచి మహేష్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా చంద్రశేఖర్ దగ్గరికి వెళ్తారని. చంద్రశేఖర్, సో ప్రెసెంట్ ఫేజ్ 3కి సంబంధించి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్ని సర్పంచ్ స్థానాలకి పోలింగ్ జరుగుతోంది? ఈరోజు జరిగేటువంటి పోలింగ్ పైన అప్డేట్స్ ఏంటి, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది గ్రామాల్లో? మనోజ్, 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ దాదాపుగా 6:30 నుంచి బారులు తీరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్ ఈ 4 జిల్లాలకు సంబంధించి 388 గ్రామ పంచాయతీలకి 1580 వార్డు మెంబర్లకు సంబంధించిన పోలింగ్ నిర్వహిస్తున్నారు. దీనిలో ఇప్పటికే 2 రోజుల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉంది. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రపల్లి పోలింగ్ స్టేషన్ లో ఉన్నాం. ప్రస్తుతం చూస్తున్నాం ఉదయం 6:30, 6:45 నుంచే చలిని సైతం లెక్క చేయకుండా వచ్చి ఎవరు ఓటు వాళ్ళు వేసుకొని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వార్డులుగా విభజించడం జరిగింది. ప్రతి వార్డులో సంబంధించి ఏ వార్డుకి సంబంధించినటువంటి ఓటర్లు ఆ వార్డులోనే పంపేయడం జరుగుతుంది. పోలీస్ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా ఒక ఖచ్చితమైనటువంటి, ఎందుకంటే ఇప్పటికే 2 దశల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. విజయవంతంగా ఫలితాలు కూడా వెల్లడయ్యాయి. స్వల్ప ఘటనలు మినహాయిస్తే ఇవన్నీ కూడా వారు విజయవంతం చేశారనేటువంటి ఆలోచనలో ఉన్నారు. దీనిలో భాగంగా ప్రస్తుతం అయితే మనం ఈ గర్రపల్లి పోలింగ్ బూత్ లో ఉన్నాము. దీనికి సంబంధించి అయితే ఇది ఒక 7 మెంబర్స్ దీనిలో పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో దిగినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇది కరీంనగర్ కి 20 కిలోమీటర్లు, పెద్దపల్లికి సైతం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామం ఇది. దీనిలో భాగంగా ఉదయం నుంచి బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దానిలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. చాలా మంది ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే, మొదటి విడతలో 2వ విడతలో ఓట్లు వేసినప్పటికీ బ్యాలెట్ పేపర్ ద్వారా ఇచ్చినప్పటికీ అది చెల్లకుండా పోయినటువంటి పరిస్థితి అత్యంత దురదృష్టకరంగా అధికారులు భావించడం జరిగింది. మరొకసారి అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఒక్కసారి మనోజ్ 3వ విడతకు సంబంధించి 19 మండలాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. కరీంనగర్ జిల్లాకు వచ్చేసరికి 5 మండలాలు, హుజరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంట, వీణవంక, సైదాపూర్ మండలాల్లో ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే పెద్దపల్లి జిల్లాలకు వచ్చేసరికి 4 మండలాలు, పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల, ఎలిగేడు. జగిత్యాల జిల్లాకు వచ్చేసరికి 6 మండలాలు, బుగ్గారం, ధర్మారం, ఎండపల్లి, గొల్లపల్లి, పెగడపల్లి, వెల్గటూర్. రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చేసరికి 4 మండలాలు, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, వీర్నపల్లిలో ఎన్నికలు నిర్వహించడానికి కసరత్తు కొనసాగుతుంది. ఉదయం నుంచే వివిధ ప్రాంతాల్లో ఓటర్లు ఆసక్తి. చంద్రశేఖర్, పెద్ద ఎత్తున సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఉత్కంఠ కొనసాగుతుంది. చివరి దశ ఫైనల్ ఫైట్ ఇక పార్టీలు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నాయి. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ 2-3 రోజులుగా చలి తీవ్రత మరింత నెక్స్ట్ లెవెల్ గా ఉండిపోయింది. ఆల్రెడీ 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి ఇప్పుడు పోలింగ్ స్టేషన్ దగ్గర ఎటువంటి విధంగా పబ్లిక్ ఉన్నారు, వాళ్ళ రియాక్షన్ ఏంటి, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సో ఇంత తెల్లవారుజామున అంత ఆసక్తి చూపుతున్నారా ఆ ఓటింగ్ వరకు రావడానికి? బాగానే ఉందా? ఎందుకంటే చాలా మంది ఓటు చెల్లకుండా పోతున్నది. కరెక్ట్ గా వేశారు. ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? ఎంత టైం పట్టింది? ఇప్పుడే జస్ట్ 10 minutes అవుతుంది. అన్ని ఏర్పాట్లు సజావుగానే ఉన్నాయి. మనోజ్, దీనికి సంబంధించి అంటే అమ్మ మీరు ఎంతసేపటి నుంచి లైన్ లో ఉన్నారు? ఇప్పుడే సో కన్నా రమేష్, పడాల రవీందర్, పులి వెంకటేశం,
బిజిలి పెద్ద రాజయ్య, మాదాస్ రంగారావు, రమేష్ వీరగోని వీరు సర్పంచ్ అభ్యర్థిగా చేస్తున్నారు. 7వ అభ్యర్థి కింద నోటా కూడా మెన్షన్ చేయడం జరిగింది. బ్యాలెట్ పేపర్లు సైతం మనోజ్ పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ అనేది మనకి సర్పంచ్ కి సంబంధించినటువంటి కేటాయించడం జరిగింది. వైట్ కలర్ కి సంబంధించి వార్డు మెంబర్ కి సంబంధించి ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వార్డు మెంబర్ సైతం ప్రతి ఒక్క ఓటర్ ని పోలింగ్ స్టేషన్ కి, పోలింగ్ బూత్ కి చంద్రశేఖర్, మీరు చూపిస్తున్న దాంట్లో ఎక్కువగా మహిళలు అండ్ కొంత వృద్ధులే కనబడుతున్నారు. సో యువత ఆసక్తి చూపించట్లేదా? అంటే పట్టణాల్లో చదువుల రీత్యా లేకపోతే ఉద్యోగాల రీత్యా వెళ్ళినటువంటి ఆ యువత, ఆ ఎంప్లాయీస్ అందరు తిరిగి గ్రామాల్లోకి వచ్చారా? ఎస్ మనోజ్, మీరు అన్నట్టుగా పట్టణ ప్రాంతాలకే పరిమితమైనటువంటి ఉద్యోగులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, చాలా కంపేర్ చేసినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులతో కంపేర్ చేసినట్టయితే కొద్దిగా ఆసక్తి కనబరిచినట్టు మాట వాస్తవమే. ఎందుకంటే సెలవులు ఇవ్వకపోవడం కావచ్చు, ఇతరత్ర కారణాలు ఆసక్తి చూపట్లేదు. అయితే ఇక్కడ మాత్రం ఒక విషయాన్ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది, వృద్ధులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు తమ ఓటు హక్కును వినియోగించుకోకుంటే తాము ఉన్నా కానీ లేనట్టే జమ అవుతుంది అనేటువంటి ఒక భావన, సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు. కాబట్టి ఖచ్చితంగా అసలు చంద్రశేఖర్, ఒకసారి మీరు బయటకు కూడా వెళ్ళండి. ఐ గెట్ బ్యాక్ టు అగైన్. సో ఇక్కడ పోలింగ్ స్టేషన్ దగ్గర ప్రశాంతంగా ఉన్నప్పటికీ బయట కొంత కోలాహల వాతావరణం ఉంటుంది. బయట తమ పార్టీ తమకు గుర్తుపై ఓటు వేయండి ప్రచారాలు చేసేవారు, లేకుంటే సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో ఉన్నవారు, వార్డు మెంబర్లు కొంత హడావిడిగా ఉంటుంది. ఒకసారి బయటికి వెళ్ళండి. ఐ గెట్ బ్యాక్ టు అగైన్. అంతలోపు గంగారెడ్డి కూడా జాయిన్ అయ్యారు నిజామాబాద్ నుంచి. అంతకంటే ముందు నేను మెదక్ వెళ్తాను. మెదక్లో మహేష్ ఉన్నారు లైవ్ లో. ఎస్ మహేష్, కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? మీ దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఏ మండలాల్లో పోలింగ్ జరుగుతోంది? సో ఎవరన్నా కాలర్స్ కూడా తీసుకుందాం. పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ కాలర్స్ పెట్టండి. మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయా? జరుగుతున్న క్రమం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? రాత్రంతా ఎటువంటి తాయిలాలు, లేకపోతే మద్యం, లేకపోతే మనీ, ఇవన్నీ ఎలా పనిచేశాయి? సో మీరు మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఎవరు పోటీ చేస్తున్నారు, ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో నాతో కూడా కాల్లో మీ యొక్క అభిప్రాయం పంచుకోవచ్చు. సో మహేష్, కంటిన్యూ. మీ దగ్గర ఏ మండలాల్లో ఈరోజు ఎలక్షన్ జరుగుతోంది, సిచ్యువేషన్ ఏంటి? ఖచ్చితంగా మనది ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లా అంటే ఇటు మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి 3వ విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుతం మనం గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గం ప్రస్తుతం ఉన్నాం. కొండపాక మండలం దిగ్గడ గ్రామంలో మనం ప్రస్తుతం ఇక్కడైతే ఉన్నాం. దీనికి సంబంధించి ఏసీపీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పర్యవేక్షణ చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఉదయం 7 గంటలకే చేరుకుంటున్నారు. వృద్ధులు సైతం, యూత్ సైతం మొదటనే ఓటు వేయాలని చెప్పి వస్తున్న పరిస్థితి. 3వ విడత ఉమ్మడి మెదక్ జిల్లాలో 580 గ్రామ పంచాయతీలు, 4920 వార్డులు, ఇంట్లో మొత్తం 62 సర్పంచ్ స్థానాలు, 972 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో 3వ విడతలో 8 మండలాల్లోని 234 గ్రామ పంచాయతీలు ఉండగా 1960 వార్డుల్లో 27 సర్పంచ్ స్థానాలు, 422 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 207 సర్పంచ్ స్థానాలకు బరిలో 576 మంది అభ్యర్థులు ఉన్నారు. మెదక్ జిల్లాలో చూసుకున్నట్లయితే 7 మండలాల్లోని 183 గ్రామ పంచాయతీలు, 1528 వార్డుల్లో 22 సర్పంచ్ స్థానాలు, 307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 161 సర్పంచ్ స్థానాలకు బరిలో 506 మంది అభ్యర్థులున్నారు. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో చూసుకున్నట్లయితే 9 మండలాల్లోని 163 గ్రామ పంచాయతీలు, 1132 వార్డుల్లో 13 సర్పంచ్ స్థానాలు, 249 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 150 సర్పంచ్ స్థానాలకు బరిలో 587 మంది అభ్యర్థులున్నారు. మనం ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండలంలో ఉన్నటువంటి గ్రామంలో చూడొచ్చు. పర్యవేక్షణతో ఇప్పటికే ఓటర్లకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి. మనతో పాటు ఏసీపీ ఉన్నారు. సార్ చెప్పండి. గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో భాగంగా సిద్దిపేట జిల్లా పోలీసులు స్థాయిలో బందోబస్తు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేసుకోవాలి, అందరూ కూడా వేసుకోవాలని. మరి ఎలక్షన్ సంబంధించి ఇక్కడ కూడా ఎటువంటి ఓటర్ని పెట్టే విధంగా, ఓటర్ని ఆకర్షించే విధంగా ఎటువంటి పనులను కూడా చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంది. మరి ఎలక్షన్ కూడా స్టార్ట్ అయింది, సాధారణంగా జరుగుతుంది. ప్రజలందరికీ ఓటర్కి వినియోగించుకోవాల్సిందిగా మనకు మీరు ఈ యొక్క ఏవైతే తీసుకురావడం వస్తువులు చాలా మంది బై మిస్టేక్ సెల్ ఫోన్లు ఇది తీసుకొస్తున్నారు. అది కూడా కావాలని కాకుండా ఎవరు తీసుకోవడం జరుగుతుంది. ఎలక్షన్ ప్రాసెస్ ప్రజలు వచ్చే వస్తున్నారు. లైన్లు కూడా ఆల్రెడీ స్టార్ట్ అయినాయి.
సో అంటే ఓటింగ్ సంబంధించి అంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో 1,200 మీటర్లు కూడా మీరు ఒక డిసైడ్ చేసిన పరిస్థితి ఇట్లా భద్రత ఏర్పాటు చేశారు. ఏం చెప్తారు సార్? పోలింగ్ స్టేషన్స్ కూడా 100 మీటర్ 200 మీటర్లు 2 లైన్లు చిన్నంతో లైన్ వేయడం జరిగింది. 200 మీటర్ల అవతల మాత్రమే ఈ యొక్క అభ్యర్థికి సంబంధించిన పోల్ సిటీలు ఇటువంటి గుర్తు లేనటువంటి తెల్ల కాగితం మీద పోల్ సిటీలు అభ్యర్థి సంఖ్య అభ్యర్థి పేరు ఓటర్ లిస్ట్ లో క్రమ సంఖ్య పేరు రాసి ఇవ్వచ్చు. అది 200 మీటర్ల అవతలనే టేబుల్ గుర్తులు వేసుకుని మాత్రమే చేయాలి. మరియు ఈ 100 మీటర్ల లోపలి వరకు ఎటువంటి దాన్ని అలో చేయము. లోపల కేవలం కాంటెస్ట్ చేసే అభ్యర్థి ఎన్నికల ప్రక్రియ జరుగుతుందా లేదా చూడలేని మనకు వచ్చి చూస్తున్నారు మరియు ఎటువంటి ప్రచారం చేయగలరు. అలానే ఈ యొక్క మరియు ఎలక్షన్ ప్రాసెస్ క్యూ లైన్లలో కూడా ప్రచారం చేయడం కూడా నేరం. రైట్. మరియు ఈ